హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసుతో మలయాళ చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది. సూపర్ స్టార్ మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్, సుకుమారన్ వంటి ప్రముఖుల ఆస్తులపై ఈడీ దాడులు జరిగాయి. ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేతలపై జరుగుతున్న దర్యాప్తు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఈడీ దాడులు కలకలం సృష్టించాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్, సుకుమారన్తో పాటు మరికొందరు సినీ ప్రముఖులకు సంబంధించిన ఆస్తులపై దాడులు జరగడం పెద్ద చర్చనీయాంశమైంది. భూటాన్ నుంచి లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసులో ఆర్థిక అవకతవకలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు ఏమిటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ దాడులను ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 కింద చేపట్టింది. ఈ దర్యాప్తు కస్టమ్స్ అధికారులు గతంలో నమోదు చేసిన కేసుతో ముడిపడి ఉంది. అక్రమ రవాణా భూటాన్, నేపాల్ సరిహద్దుల గుండా ల్యాండ్ క్రూయిజర్స్, డిఫెండర్స్ వంటి అత్యంత ఖరీదైన లగ్జరీ వాహనాలను అక్రమంగా భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటున్నారు. పన్ను ఎగవేత ఈ వాహనాలకు చెల్లించాల్సిన భారీ కస్టమ్స్ డ్యూటీని ఎగవేయడం ఈ స్మగ్లింగ్ ముఠా ప్రధాన లక్ష్యం. నకిలీ పత్రాల వాడకం అక్రమ రవాణా చేసిన ఈ వాహనాలను దేశంలోని మారుమూల రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలతో నమోదు చేస్తున్నారు. ఈ ముఠా ఇండియన్ ఆర్మీ, యుఎస్ ఎంబసీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పత్రాలంటూ నకిలీ ధృవపత్రాలు సృష్టించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొనుగోలుదారులు ఈ విధంగా స్మగ్లింగ్ చేసిన కార్లను అధిక నికర విలువ ఉన్న వ్యక్తులకు, సినీ ప్రముఖులకు వాటి అసలు విలువ కంటే తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్కు సంబంధించిన ఈ భారీ నెట్వర్క్లో సినీ ప్రముఖులు కొందరు భాగమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ రంగంలోకి దిగింది. దాడుల లక్ష్యం మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్, సుకుమారన్, అమిత్ చకలక్కల్ వంటి ప్రముఖులకు చెందిన ఇళ్లపై వ్యాపార సంస్థలపై ఈడీ బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. దర్యాప్తు విస్తరణ కొచ్చిలోని ఈడీ జోనల్ ఆఫీస్, కేరళ తమిళనాడులోని సుమారు 17 ప్రాంతాల్లో ఈ సోదాలు చేసింది. వీరితో పాటు కార్ల యజమానులు, ఆటో వర్క్షాప్ డీలర్ల స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఉల్లంఘనలు లగ్జరీ కార్ల స్మగ్లింగ్తో పాటు ఈ కేసులో అనధికార విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు కూడా జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. హవాలా మార్గాల ద్వారా సరిహద్దులు దాటి చెల్లింపులు జరిగాయని, ఇది చట్టంలోని సెక్షన్లు 3, 4, 8 ఉల్లంఘనకు దారితీసిందని అధికారులు తెలిపారు. మునుపటి కస్టమ్స్ దాడులు ఈడీ దాడులకు ముందు సెప్టెంబర్ 23న కస్టమ్స్ అధికారులు కేరళ వ్యాప్తంగా సుమారు 30 చోట్ల ఆపరేషన్ నుంఖోర్ పేరుతో సోదాలు చేశారు. ఆ దాడుల్లో 36కు పైగా అక్రమ లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ లావాదేవీల ద్వారా లబ్ధి పొందిన వారి నెట్వర్క్ను, డబ్బు లావాదేవీల మూలాన్ని తెలుసుకోవడానికి ఈడీ లోతైన దర్యాప్తు చేస్తోంది. అంతేకాకుండా స్వాధీనం చేసుకున్న కొన్ని వాహనాలు బంగారం, డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం కూడా ఉపయోగించినట్లు దాడులలో వెల్లడైందని పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. దుల్కర్ సల్మాన్కు చెందిన ఒక ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కస్టమ్స్ అధికారులు గత నెలలో సీజ్ చేశారు. ఈ సీజ్ ప్రక్రియను సవాలు చేస్తూ దుల్కర్ కేరళ హైకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే ఈడీ దాడులు జరగడం గమనార్హం. ఈ దాడులు లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆర్థిక అవకతవకల కేసు తీవ్రతను చాటి చెబుతున్నాయి. సినీ ప్రముఖుల ప్రమేయంపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టే అవకాశముంది.